అమ్మాయికి పెళ్లి జరుగుతూ ఉండగా ఒక్కసారిగా ఈమె కడుపు పెరుగుతూ ఉంటుంది. ఇది చూసి తన ఫియాన్సీ షాక్ అయిపోతాడు. అలాగే అక్కడున్న వారు కూడా ఈమె కడుపు ఎందుకు అలా పెరుగుతుందని ఆశ్చర్యంగా చూస్తూనే ఉంటారు. అప్పుడు ఈ అమ్మాయి నేను వాష్రూమ్ కి వెళ్ళి వస్తానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడే ఉన్న ఈ కుర్రాడు నా ట్రిక్ పనిచేసిందని అనుకుంటాడు. అప్పుడు ఈ అమ్మాయి వెంటనే వాష్రూమ్ లోకి వెళ్లి తన కడుపును చూసుకోగా అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. నా శరీరం ఎందుకని ఇలా మారుతుందని ఈమె టెన్షన్ పడుతూ ఉంటుంది. అలాగే ఈమె ట్యాప్ తిప్పి తన ముఖాన్ని కడుక్కొని అద్దంలో చూసేసరికి ఈమె ఒక్కసారిగా లావుగా మారిపోయి ఉంటుంది. తన శరీరాన్ని చూసుకుని ఈ అమ్మాయి షాక్ అయిపోతుంది. అయితే ఈమెకి ఒక విషయం గుర్తొస్తుంది. కొద్ది రోజుల క్రితం ఈ అమ్మాయికి యాక్సిడెంట్ అవడంతో తన స్నేహితుడైన డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. కానీ అతడు ఈమెకు ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. ఆ ఇంజెక్షన్ ప్రభావంతోనే ఈమె ఇలా అయిపోయిందని అనుకుంటుంది. వెంటనే ఈమె తన స్నేహితుడికి ఫోన్ చేసి నువ్వు ఇచ్చిన ఇంజెక్షన్ కి నేను లావుగా మారిపోయానని చెప్తుంది. అప్పుడు ఈమె స్నేహితుడు నేను కావాలని నీకు ఆ ఇంజెక్షన్ ఇచ్చానని చెప్తాడు. అప్పుడు ఈ అమ్మాయి ఎందుకని అలా చేసావనగా నేను చిన్నతనం నుండి నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు వేరే కోటీశ్వరుడిని చూసుకుని పెళ్లి చేసేసుకుంటే నేనేం చేయాలి, అందుకనే నీకు ఆ ఇంజెక్షన్ ఇచ్చాను, ఇక నువ్వు జీవితాంతం అలా లావుగానే ఉంటావని చెప్తాడు. ఇది విని ఈ అమ్మాయి బాధతో తన ఫోన్ ని విసిరేస్తుంది. ఇంతలో ఈమె ఫియాన్సీ డోర్ దగ్గరికి వచ్చి పెళ్లి టైం అయిందని త్వరగా బయటికి రమ్మని చెప్తాడు. కానీ ఈమె లావుగా మారిన తన శరీరాన్ని తన ఫియాన్సీకి ఎలా చూపించాలో అర్థం కాదు. అయితే ఈమె ఏమీ మాట్లాడకపోవడంతో ఈ కోటీశ్వరుడు తన అసిస్టెంట్లతో వెంటనే డోర్ ని పగలగొట్టమని చెప్తాడు. అప్పుడు వీళ్ళు ఈ వాష్రూమ్ డోర్ పగలగొడుతూ ఉంటారు. ఆ తరువాత డోర్ ఓపెన్ అయ్యేసరికి ఈ అమ్మాయి తన డ్రెస్ చేంజ్ చేసుకుని క్లీనర్ గా వేషం వేసుకుని ఆ వాష్రూమ్ క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ కోటీశ్వరుడు ఈ అమ్మాయితో నా లవర్ గాని ఇక్కడికి వచ్చిందా అని అడుగుతాడు. అప్పుడు ఈమె ఇక్కడికి ఎవరూ రాలేదని చెప్తుంది. కానీ ఇతడు వెళ్లిపోయేటప్పుడు ఈ అమ్మాయి చేతికి ఉన్న బ్రాస్లెట్ చూస్తాడు. అది ఇతడే తన లవర్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. దీంతో ఇతడికి డౌట్ వచ్చి ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి తన చేతిని పట్టుకుంటాడు. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ బటన్ కామెంట్ చేయండి.